గతంలో జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు రాష్ట్రానికి విపరీతమైనటువంటి అప్పులు చేసిండు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు. సంక్షేమ పథకాల పేరిట ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొచ్చి అవన్నీ జనాలకు పంచుతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుంది, ఆర్థిక సంక్షోభం వస్తుంది అని గతంలో మన తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం అనుకూల మీడియా, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఆరోపించారు. ఓకే, సో ఇప్పుడు మరి పవర్లో కూటమి ఇప్పుడు పవర్లోకి వచ్చింది. మరి వీళ్ళు కూడా 6 గ్యారంటీలు, సూపర్ 6 పేరిట కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటిని అమలు చేయాల్సి ఉంది. సో దీంతో వీళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు. గతంలో మీరేమో అప్పులు చేసినామని చెప్పిండ్రు, కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసిండు ఈ రాష్ట్రంలో. ఆయన మొత్తం అప్పుల కుప్పగా మార్చిపోయిండు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసిండు. కానీ నేను పవర్లోకి వస్తే సంపదను సృష్టించి ఆ సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచుతా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిండు. కానీ మరి వాస్తవంలో జరుగుతుందా? చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేసిండు, ఎట్లా అప్పు చేస్తున్నాడు, ఎట్లా పరిపాలిస్తున్నాడు అన్న కోణంలో సాక్షి తీసుకొచ్చినటువంటి కథనం ఇది. గ్యారంటీ అప్పు 5,200 కోట్లు. పౌర సరఫరాల సంస్థ మార్క్ఫెడ్ ద్వారా రుణాలకు కూటమి సర్కారు హామీ. ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసమే ఈ అప్పులని ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇసుక గండ్ల విధానాల రద్దు, మెరుగైన పంటల బీమాపై 3 మంత్రులతో కమిటీ, ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో 43కి ఆమోదం, 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ. ఇక నిన్న జరిగింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఓకే. కానీ పౌర సరఫరాల సంస్థ మార్క్ఫెడ్ ద్వారా రుణాలు పొందేందుకు కూటమి సర్కారు హామీ ఇచ్చేసిందట. ఇక ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసమే ఈ అప్పులని ప్రకటించేసింది.